అలాంటి గర్వంతో ఉన్నటువంటి ఆ గొల్లియతును మనం చూస్తాం. కానీ దావీదు మాత్రం ఒక్కసారిగా ఒడిసరాళ్ళతో కొడితే తన నొసటకి తగిలింది, ఒక్కసారిగా పడిపోయాడు. ఒకసారిగా పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే రష్యా సైన్యములో మరి ఓటమిని చూడలేక తన్ను తాను కాల్చుకొని చచ్చిపోయినటువంటి హిట్లర్ను మనం చూడగలం. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ లోకములో మరి గర్వం అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో పతనం, నాశనానికి దారి తీస్తుంది అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క మరి కెరుబు ఏమందంట, ప్రతిగానములతో దేవుని సన్నిధిలో ఉండి ఒక్కసారిగా గర్వించి అది పడదూరేయబడి ఉంది. నీ జీవితం ఎలా ఉంది? నీవు గర్వించదగుతూ ఉంటున్నావా? నీ గర్వం, అహంకారమును విడిచి ప్రభు సన్నిధిలో తగ్గించుకొని ప్రభు కొరకు జీవించే ఆ భాగ్యాన్ని కలిగి ఉండటం మంచిది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకే చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు జాగ్రత్తగా మనం గమనించవచ్చును. ఇక్కడ ఈ గర్వించినటువంటి ఈ అపవాదిని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక్కసారిగా అది పతనమైంది అన్నమాట ఈ 28వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. నీ సౌందర్యమును చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, నీ జ్ఞానమును చెరుపుకొంటివి అని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి కూడా ఉన్నాడు, గర్వించినటువంటి వ్యక్తి. ఆయన ఎవరంటే నెబుకద్నెజర్. ఎవరైనా నెబుకద్నెజర్ రాజును మనం గమనించవచ్చును. ఈ నెబుకద్నెజర్ మరి రాజును కానీ ఒకసారి మనం గమనించగలిగి ఉన్నట్లయితే ఈయనలో ఉన్నటువంటి గర్వమేమి, ఈయనలో ఉన్నటువంటి గర్వము ఏమి అని మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనంలోనికి వస్తారండి. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరంగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించగలిగి ఉన్నట్లయితే చూడండి, ఈ 30వ వచనములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఏమని గర్వపడుతూ ఉంటున్నాడినా, రాజు బబులోనును ఈ మహావిశాల పట్టణమును నా బలాధికార ప్రభావము ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. అంటే ఈయనకు ఉన్నటువంటిది ఒకటి, నేను ఒక రాజును అనేటువంటి గర్వం. ఆ అధికార గర్వమును బట్టి ఒకసారిగా తన రాజ్యములో తన ప్రజలు నా మాట వినాలి అన్నటువంటి భావన కలిగిన వాడుగా ఉన్నాడు. ఈ నెబుకద్నెజర్ నేను చేసిన ఒక శాసనం, అది ఏదనంటే దురాయన మైదానములో నిలబెట్టిన ఆ యొక్క ప్రతిమని మీరు మొక్కండి, మొక్కకపోతే మిమ్మను అగ్నిగుండములోనికి పడవేస్తానన్నాడు. మిమ్మను అగ్నిగుండములోనికి పడవేస్తానన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి 3 వ్యక్తులు మాత్రము వారు మొక్కలేదు. ఎవరు వారు? హనన్య, మిషాయేలు, అజర్యా. వీరికి ఉన్నటువంటి ఈ పేర్లు. కానీ మనం ఏమంటాం? షడ్రక్, మెషక్, అబేద్నెగో. అక్కడికి వెళ్ళిన తర్వాత పెట్టినటువంటి పేర్లు. కాబట్టి వీరు 3 ఒక్కసారిగా ఏమైందనంటే ఆ రాజు చేయించిన ప్రతిమను మొక్కలేదు. రాజు కోపం వచ్చింది, అగ్నిగుండం 7 మండించాడు. అగ్నిగుండములోనికి వెళ్ళారు, తిరిగి బయటికి క్షేమంగా రాగలిగారు. అప్పుడు ఈ రాజు అంటూ ఉన్నాడు, ఎవరైతే షడ్రక్, మెషక్, అబేద్నెగో అన్న వారిని దేవుడు దూషిస్తారో వారిని తుత్తనీయులుగా చేయబడతారు. నెబుకద్నెజర్ గర్వించాడు. తాను కన్నటువంటి కలకు భావాన్ని చెప్పకపోయేసరికి జ్ఞానులందరినీ చంపాలనుకున్నాడు. కానీ దానియేలు కలకు భావాన్ని చెప్పగలిగాడు. తన రాజ్యములో ఉన్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు. కానీ నెబుకద్నెజరు గర్వించిన వాడై తన జీవితంలో ఒక్కసారిగా అడవిలో గడ్డి మేసినటువంటి సందర్భాన్ని నెబుకద్నెజర్ జీవితంలో మనం చూస్తాం. కాబట్టి ఈ లోకములో గర్వము వలన నీ జీవితం ఒకవేళ ఉంటే ఆ గర్వమును విడిచిపెట్టి తగ్గించుకునటం మంచిదని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగే ఈ గర్వము అనేటువంటిది మానవుని యొక్క జీవితంలో ఎంతగా పతనానికి దారి తీస్తుందంటే అంతగా పతనానికి దారి తీస్తూ ఉంది అన్నమాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో కొందరు యొక్క గర్వమును బట్టి వారు పతనమైనటువంటి వారిని మనం చూడవచ్చు. 31వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా
రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతులకు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయ్యుండి తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పాను. ఇక్కడ గమనించినట్లయితే గర్వించినటువంటి రాజున్న దేవుడు గడ్డిని వేపించగలిగాడు, గడ్డిని మేయగలిగాడు. అడవి జంతువుల మధ్యన నివాసము చేచు పశువు వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారివై ఉండి తానెవనిని దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించిన నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకు ఇలాగూ జరుగునని చెప్పెను. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. ఇప్పుడు ఏమైంది? అతని దేహము తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షి గోళ్ళు వంటివి ఆయను అని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గర్వం అనేటువంటిది మన జీవితంలో ఉండకుండా చూసుకోవడం మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. జాగ్రత్తగా మనం గమనించగలిగి ఉన్నట్లయితే అబ్షాలోమును కూడా చూడండి. ఎవరైనా దావీదు యొక్క కుమారుడు, చాలా అందము కలిగినటువంటి వాడు, గర్వము కలిగినటువంటి వాడు. సంవత్సరానికి ఒక్కసారి తన జుట్టును కత్తిరిస్తే ఎంత తూకము? 200 తులములు. ఎంత? 200 తులములు అని వ్రాయబడింది. ఎవరి జుట్టు? అబ్షాలోము. చక్కని వాడు, కానీ బ్రతికి మరి తన బట్టి గర్వించిన వాడుగా ఉన్నాడు. ఒకసారి ఎలాగూ చచ్చాడు? తాను వెళుతూ ఉండగా తన వెంట్రుకలు ఆ వృక్షానికి తగులుకొనగా ఆ గుర్రం వెళ్ళిపోయింది, తాను అలాగే ఉండిపోయాడు, చనిపోగలిగాడు. లోకములో మనం దేన్ని బట్టి గర్విస్తూ ఉన్నామో ఆ గర్వాన్ని విడిచిపెడదాం, ప్రభు కొరకు జీవించేటువంటి వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. రెండు మరొక మాటను జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథము 13వ అధ్యాయం 10వ వచనములోనికి రండి. గర్వము వలన జగడమే పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వము వలన జగడమే పుట్టును, గర్వం వలన జగడమే పుట్టును అంటున్నాడు. నిజంగా ఈ గర్వం వలన జగడం పుడుతుంది కానీ ఘర్షణ పెరుగుతుంది కానీ అణచివేయబడదు. ఈ గర్వం మరి జగడానికి కారణంగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే 23వ అధ్యాయంలోనికి వస్తారండి. 23వ అధ్యాయం 29-30 వచనములను చదువుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసంతో ప్రొద్దుపుచ్చు వారికే గదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరు వారికే గదా. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ద్రాక్షారసము జగడమును పుట్టించును, ద్రాక్షారసము జగడమును పుట్టించును అన్నమాటను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ లోకములో జగడం, ఈ త్రాగి వివాదములు, ఘర్షణలు, మనస్పర్ధలు, విభేదాలు, విచ్ఛిన్నం కావటం, ఇవన్నీ లోకములో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి లోకములో జీవిస్తున్నటువంటి మనం మరి గర్విష్ఠులుగా ఉండక, అహంకారం కలిగి ఉండక, వినయము కలిగి, విధేయత కలిగి నడవటం మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయం 25వ వచనములో గమనించగలిగినట్లయితే గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును అంటూ ఉన్నాడు. గర్విష్ఠుల ఇల్లు మరి యెహోవా పెరికివేయును అన్నమాట మనం చూస్తూ ఉంటున్నాం. లోకములో గర్వం కలిగినటువంటి గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరిగివేయును. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇంటిని తానే ఓడబెరుకుకొనును అని మనం చూస్తాం. కానీ ఇక్కడ గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. యెజబెల్ స్త్రీ తన ఇంటిని తాను ఒక్కసారిగా ఏమైంది? యెజబెల్ యొక్క స్త్రీని గమనించినట్లయితే తనది కానిది ఆశించగలిగింది.
నాబోతును చంపించగలిగింది, ద్రాక్షతోటను ఆక్రమించుకోగలిగింది, చివరికి అనుభవించకుండానే చనిపోగలిగింది. గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. హామాను ఒకసారి చూడండి. హామాను ఏం చేశాడు? మొర్దెకైని యూదులు నాశనం చేయాలనుకున్నాడు. గర్వం. ఒకసారిగా హామాను యూదులు నాశనం చేయాలనుకున్నాడు. కానీ మొర్దెకై చెప్పినట్టుగా ఎస్తేరు ప్రార్థించింది. ప్రార్థించిన ఫలితం తన జాతిని కాపాడుకోగలిగింది. గర్వించినటువంటి హామాను తాను తయారు చేసిన ఉరికొయ్యకు మొర్దెకైని చంపాలని ఉరికొయ్యను తయారు చేశాడు. చివరికి తాను చేసిన ఉరికొయ్యకు తానే ఉరి తీయబడి ఉన్నాడు. చెడు పకుర, చెడు ఏమి విత్తుతున్నామో భూమి మీద అది పంటను నీవు కోస్తావని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. జాగ్రత్తగా మనం గమనించగలిగినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనములోనికి రండి. 16వ అధ్యాయం. నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును అని మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈ వచనములో చూడండి, ఎస్తేరు గ్రంథము 6వ వచనములో కూడా రాజు ఘనపరచనను అపేక్షించుకొని ఏమి చేయవలను రాజు అతన్ని అడగగా హామాను నన్ను కాక మరి ఎవరిని రాజు ఘనపరచనను అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచను అపేక్షించు వానికి చేయదగినదేమనగా రాజు ధరించుకొను రాజవస్త్రములను, రాజు ఎక్కు గుర్రమును, రాజు తన తల మీద ఉంచుకొను రాజు కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచను అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారంగా చేయతగునని అందరి ముందట చాటింపవలెను. అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. ఇప్పుడు ఎవరు అనుకున్నారు? నాకు రాజు సన్మానించి గణపరుస్తాడు అని ఉప్పొంగిపోయాడు. చివరికి ఏమైంది? నీకు కాదు హామానుకు. హామాను నాకు అనుకున్నాడు, నీకు కాదు. ఎవరికది? మొర్దెకైకి. ఎవరికది? మొర్దెకైకి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. గర్వపడ్డాడు, తన అధికారం పోయింది, తాను చనిపోయాడు, తన కుమారులు చనిపోయారు. వీటికి కారణం గర్వం. ఈ గర్వం వలన నాశనం, తన కుటుంబాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవని గర్వం వానిని తగ్గించును, ఎవని గర్వం వారిని తగ్గించును. అందుకే యెషయా గ్రంథములో 57వ అధ్యాయములో, యెషయా గ్రంథము 57వ అధ్యాయం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 15వ వచనములోనికి వస్తారని, మహాగణుడును మహోన్నతుడును. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఎవరి దగ్గర ఆయన నివాసము చేస్తాడు అనంటే, ఈయన ఎవరు అనంటే మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి దగ్గర ఉంటాడంటే ఆయన? వినయము గల వారి యొద్ద, దీన మనస్సు గల వారి యొద్ద ఆయన ఉంటాడు. గర్వము కలిగినటువంటి వారి యొద్ద ఆయన ఉండడు. అందుకే మరి ఈ లోకములో దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావో ఆ గర్వాన్ని విడిచిపెడితే దేవుడు ఉన్నతమైన స్థానములో నిన్ను తీసుకొని వెళతాడు. అందుకే ఆయన ఎవరిని అనంటే లూకాసు వార్తలో 1:52 వచనములో చక్కగా ఆయన ఎవరిని భూమి మీద అంటే సింహాసనముల నుండి బలవంతులను పడదొరిసి దీనులను ఎక్కించును అన్నాడు. సింహాసనముల నుండి బలవంతులను పడదొరిసి దీనులను ఎక్కించును. ఎవరు ఆ దీనుడు అంటే మొర్దెకై. ఆ దీనుడు ఎవరు? మొర్దెకై. సింహాసనం మీద నుండి సౌలును ఒకసారిగా రాజుగా
దేవుని ఆత్మ మరి దేవుని ఆత్మ పోయింది, దురాత్మ రాగలిగింది, పీడించబడ్డాడు. దావీదు చక్కగా పాడగలిగితే తనలో దురాత్మ కూడా వెళ్ళిపోయేది. ఈరోజు సౌలుకు బదులుగా రాజు, మరి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆ సౌలుకు బదులుగా దావీదు రాజు అవుతున్నాడు. కారణం ఏమంటే దేవునికి నేను కోరుకున్నవాడు ఇతడే. రాజు అయినటువంటి దావీదును మనం చూస్తే చక్కని ఈసారి మన జీవితాలని పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. మరొక వ్యక్తిని మనం చూద్దాం రండి. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనములో మరి ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒకసారిగా మనం గమనించినట్లయితే ఈ ఫరో మరి యెహోవా ఎవడు అంటూ ఉన్నాడు. ఏమంట? యెహోవా ఎవడు? ఎవరు మాట్లాడుతున్నారు మాట? ఫరో యొక్క గర్వాన్ని చూడండి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు అంటే ఈ ఫరోలో ఏముంది? 430 సంవత్సరాలు ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు బానిసలుగా వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ఫరో ఏమంటున్నాడు? ఇశ్రాయేలును పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను, ఇశ్రాయేలీయులను పోనీయను అంటున్నాడు. ఇది తాను సవాలుగా గర్వముగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులను నేను పోనీయను, ఇశ్రాయేలీయులను నేను పోనీయను అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు దేవుడు మోసే, హంతకుడైనటువంటి మోసేను దేవుడు ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. మోసే మండుచున్న పొద దేవుని స్వరం విన్నాడు. పొద మండుతుంది, కాలిపోలేదు. మరి దేవుడు అప్పగించిన పనికి వెళ్ళడాలంటప్పుడు నేను నత్తివాడు, నా చేత కాదన్నాడు. చివరికి ఏది ఏమైనా మోసే ఐగుప్తుకు వెళ్ళాడు, 10 రకములైన తెగులను పుట్టించాడు. ఆ ఫరో మనసు కఠినపరిచి చివరికి మోసే నీ ప్రజలను నీవు తీసుకొని వెళ్ళిపో, నీ ప్రజలను నీవు తీసుకొని వెళ్ళిపో అంటూ ఉన్నాడు. ఒకప్పుడు ఏమన్నాడు? నీ ప్రజలను నేను పోనీయను అన్నాడు, నీ ప్రజలు నేను పోనీయను అన్నాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అదే నోటితో మోసే నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో, నీ ప్రజలను తీసుకొని వెళ్ళిపో. 10 రకములైన తెగుళ్ళను చూసినప్పుడు తనలో భయం అనేది ఒకటి పుట్టింది. పుట్టిన ప్రతి జ్యేష్ఠత్వం కలిగిన వారందరూ చనిపోవటం మొదలు పెట్టారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం సురక్షితంగా ఉండగలిగి అన్నారు. కారణం అది చూసినటువంటి ఫరో నీ ప్రజలను నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటూ ఉన్నాడు. ఇంకో మాట కూడా చూద్దాం రండి. హెజ్కేలు గ్రంథంలో తాను ఒక మాట అంటూ ఉన్నాడు. హెజ్కేలు గ్రంథంలో 29వ అధ్యాయం 3వ వచనంలోనికి వస్తారండి. 29వ అధ్యాయం. ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దాన్ని కలగజేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావు. ఇక్కడ ఏమంటున్నాడు? నైలు నది నాది, నైలు నది నాది. బాగుంది. తర్వాత ఏమంటాడు? నేనే దానిని కలగజేసి తిని. ఇది గర్వం. నేనే దానిని కలగజేసి తిని, నేనే దానిని కలగజేసి తిని. అంటే ఇప్పుడు ఈ అనంత కోటి విశ్వాన్ని ఆయన కాదా కలగజేసినది? దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు? దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు? ఒక్కసారిగా చూడండి. ఆ ఫరో ఏం చేశాడు? నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మోసలి, నేను నీకు విరోధిని, నైలు నది నాది, నేనే దానిని కలగజేసినని నీవు చెప్పుకొనుచున్నావే. నేను నీ దవడలకు గాలములో తగిలించి నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంట చేసి, నైలులో నుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటినీ బయటికి లాగెదను. చూడండి, ఇక్కడ గర్వించినటువంటి ఒక ఫరో వలె నువ్వు ఉన్నావా? గర్వించినటువంటి నెబుకద్నెజరు వలె నువ్వు ఉంటున్నావా? గర్వించినటువంటి లూసిఫర్ వలె నువ్వు ఉంటున్నావా? గర్వాన్ని విడిచిపెట్టి ప్రభుకిష్టంగా నీవు జీవించటం మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగే మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రమును దాటించి మన్నాను భుజించారు, బండలో జలాన్ని తాగారు. మరి మోసే ఇశ్రాయేలు ప్రజలను, అహరోను మోసే వారు నడిపిస్తూ వచ్చారు. కానీ అక్కడ
ఈ సంఖ్యాకాండములు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 16వ అధ్యాయంలో కానీ అలాగే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే కోరాహు, దాతాన్, అబిరాములు, కోరాహు, దాతాన్, అబిరాములు వీరు కొంతమందిని పోగు చేసుకుని మోసే అహరోనుల మీద విరోధముగా లేపి కూర్చోబెట్టారు. అంటే మీరేనా నాయకులు, మేము కాదా, మేము కూడా అనేటువంటి భావనతో వారు ఉన్నప్పుడు వీరు యొక్క జీవితంలో చూడగలిగినట్లయితే ఈ సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మరి గమనించినట్లయితే ఒక్కసారిగా వీరు కొన్నటువంటి ఈ విరోధ భావ గర్భమును బట్టి దేవుడు భూమి నోరు తెరిచి వారిని మింగివేసెను. భూమి నోరు తెరిచి వారిని మింగివేసెను మనం చూస్తూ ఉంటున్నాం. ఎందుకు అనంటే మోసే, ఒకవేళ నీకు పెద్దగా ఉండవచ్చు, మోసేను సనిగినటువంటి మిరియాముకే దేవుడు కుష్టును పుట్టించాడు. మోసేను బట్టి దేవుడిచ్చిన సాక్ష్యం నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరికంటే మిగులా సాత్వికుడు, నా సేవకుడు అని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మరి నిజంగా మనం గమనించి ఉన్నట్లయితే ఆ మోసే మీద సనిగినటువంటి మరి వారిని ఏమైంది, కోరాహు, దాతాను, అబిరాములు భూమి నోరు తెరిచి వారిని మృంగివేశను అని మనము చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం గమనించగలిగి ఉన్నట్లయితే జాగ్రత్తగా ఈ యొక్క ఆరాధన ఈ సమయంలో మరి వీరు కూడా అణచివేయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తిని మనం గమనించినట్లయితే మరి నాబాలు, ఎవరైనా నాబాలు ఒక ధనవంతుడు, అన్ని కలిగిన వాడి, తాగుబోతు, బయట ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదు. ఆయనకు మంచి సుబుద్ధి కలిగిన భార్య, యెహోవా యొక్క దానము, మంచి బుద్ధి కలిగినటువంటి భార్య ఉంది. తాను మాత్రం మోటువాడు, త్రాగుబోతు. తన ఇంట్లో పనిచేస్తున్నటువంటి పనివారి అంటున్న అమ్మ, మన యజమానుడు మూర్ఖుడు అన్న మాట కూడా మనం చూస్తాం. కానీ అలాంటి భర్తతో జీవించగలిగినటువంటి ఈ యొక్క అబీగయిలును మనం అక్కడ చూస్తాం. కానీ ఆ నాబాలు యొక్క జీవితాన్ని మనం చూస్తే 25వ అధ్యాయం 10వ వచనంలోనికి ఒకసారి రండి. మొదటి సమూయేలు 25:10 వచనం. 25:10 వచనం. నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు. ఇక్కడ ఏమంటున్నాడు, నాబాలు దావీదు ఎవడు అంటే ఈయనకి ఏముంది, దావీదు ఒక రాజు, దావీదు రాజు. కానీ రాజుని ఏమంటున్నాడు, దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు. తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తరించి వారి కొరకు నేను వధించిన పశు మాంసంను తీసి నేను బొత్తిగా ఎరుగని వారికిత్తునా అని దావీదు దాసులతో చెప్పగా, దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. అంతట దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకొనుడనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయిలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యంలో నుండి మన యజమానుణ్ణి కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడెను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయం గాని నష్టము గాని మాకు సంభవింపనే లేదు. ఇక్కడ చూడండి, యజమాన్ మరి వీరు పనివారు చక్కగా చెబుతున్నారు, వారు ఉన్నంత వరకు మాకు ఏ అపాయము ఏ నష్టము సంభవించలేదు. అన్ని బాగా ఉన్నవాడు, కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వాడు, వారికి ఏం ఆహారం పంపంటే పంపలేకపోయాడు. చివరికి ఏమైంది, అది తెలిసినటువంటి భార్య దావీదునకు మరి పని వారికి కావలసినవన్నీ సిద్ధపరుచుకొని ఆహారములు తిన్నగా వెళ్ళిపోతుంది. దావీదు పాదముల మీద పడి, ఒకవేళ అదే దావీదు కానీ ఈమె కానీ వెళ్ళి పాదముల మీద పడకపోతే నాబాలు బ్రతికి ఉండేవాడేనా? నాబాలు బ్రతికి ఉండేవాడు కాదు. కానీ మంచి బుద్ధి కలిగినటువంటిది, భక్తి కలిగినటువంటిది ఈమె ఒక్కసారిగా తన భర్త ప్రాణాన్ని కాపాడుకోగలుగుతుంది. కారణం ఏదంటే మరి వారు
అనుకునే దానికంటే మరి అధికముగా తీసుకొని వెళ్ళి దావీదును సంతోషపరచగలిగింది. దావీదును ఇక్కడ కూడా నాబాలు ఏమంటున్నాడు, దావీదు ఎవడు? దావీదు అనుకుంటే తన ప్రాణం లేకుండా కూడా చేయగలిగినటువంటి వాడు. కాబట్టి జాగ్రత్తగా మరి మన యొక్క జీవితంలో గర్వము మరి అలాగే అహంకారము మన నుండి మరి నిజంగా రానివ్వకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో గర్వపు మాటలు నోటికి రానియద్దు, గర్వపు మాటలు నీ నోటికి రానియద్దు అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. గర్వపు మాటలు నీ నోటికి రానియద్దు. 29వ అధ్యాయం సామెత గ్రంథము 23వ వచనములో ఎవని గర్వం వానిని తగ్గించును, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వము వానిని తగ్గించును, ఎవని గర్వం వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును, వినయ మనస్కుడు ఘనత నొందును అని మనం చూస్తూ ఉంటున్నాం. మరి జాగ్రత్తగా మనం ఈ అధ్యాయంలో గమనించి ఉన్నట్లయితే మరి నీకు ఎలాంటి గర్వం మనం కలిగి ఉన్నామో ఆ గర్వము అహంకారమును విడిచిపెట్టి ప్రభుకిష్టముగా మనం జీవించగలిగితే మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందుకే జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మరి నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, అలాగే మనుషుని గర్వం అనగదొరకబడును అని మనం చూస్తాం. కాబట్టి ఇందులో చివరిగా మనం గమనించగలిగి ఉన్నట్లయితే గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును. 138వ కీర్తన 6వ వచనములో గమనించినట్లయితే గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును, గర్విష్ఠులను ఆయన బాగుగా ఎరుగును. బైబిల్ గ్రంథములో మరి ఒక చురుకైనటువంటి స్త్రీలు ఉన్నారు. వారెవరు? హెబ్రీ స్త్రీలు చాలా చురుకైనటువంటి వారు ఉన్నారు. ప్రార్థించిన స్త్రీలు కూడా ఉన్నారు, ప్రకటించిన స్త్రీలు కూడా ఉన్నారు. అలాగే సంఘములో ప్రార్థించగలిగిన, అలాగే చక్కగా ప్రకటించగలిగిన, అనేకమైన మంచి కార్యములు చేయగలిగిన వారముగా మనం ఉంటే యుక్తమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి మన యొక్క సంఘములో ప్రార్థించేటువంటి వారు, ప్రకటించేవారు, క్రీస్తును లోకంలో ప్రకటించేవారుగా లోకములో మనం ముందుంటే మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరొక మాటను మన జాగ్రత్తగా చూద్దాం రండి. గర్వము కలిగినటువంటి హృదయులు ఆయనకు హేయము, గర్వము కలిగినటువంటి వారు యెహోవాకు హేయులుగా మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఎవని గర్వం వారిని తగ్గించును, ఎవని గర్వము వారిని తగ్గించును. అలాగే 1 తిమోతి 6వ అధ్యాయం 4వ వచనములోనికి రండి. 1 తిమోతి 6వ అధ్యాయం 4వ వచనములో తర్కములు వాదములు మరి వద్దు, తర్కములు వాదములు పెట్టుకొనక, తర్కములు వాదములు పెట్టుకొనవద్దు అంటున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయం 4వ వచనములో తర్కములను వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడు గర్వాంధుడగు వీటి మూలముగా అసూయ, కలహం, దూషణములు, దురభిమానములు అంటూ ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే చూడండి, వ్యర్థముగా ప్రయాసపడచ్చు. మరి నిజంగా మనం గమనించినట్లయితే మరి వీటి వలన, గర్వాంధుడం వలన అసూయ, కలహము, దూషణ, అసూయ, కలహము, దూషణ వీటిని విడిచిపెడతాం. అలాగే మరి సీయోను యొక్క కుమార్తెలు ఎలా ఉన్నారు? యెషయా గ్రంథములో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనములో జాగ్రత్తగా మనం గమనించగలిగితే మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓర చూపులు చూచుచు కులుకుతో నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. అంటే ముసుగు వేసుకొనకపోతే దేవుని మందిరం ఇది. ఇది ఏ మందిరం? దేవుని మందిరం. ఇక్కడ ఎవరి గురించి చెప్పబడుతుంది?
మరోసారి చదువుకుందాం. సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, ఏముందంట? సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు ఓరచూపులు చూచుచు ఉలుకుతో నడుచు. వారి నడక ఎట్టుంది? కానీ దేవుని పిల్లలకు ఇది తగునా? దేవుని పిల్లలకు ఇది తగునా? అందం, మోసం, సౌందర్యం వ్యర్థం, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అలంకరణ అవసరమే. అధికమించిన అలంకరణ, అధికమించిన అందం నీ జీవితానికి మరి ఏదైనా ఒక నింద, అవమానం కలిగితే నీ జీవితాంతము కురుంగిపోవలసి ఉంటుంది. అందం, ఐశ్వర్యం శాశ్వతం కాదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు కొనియాడబడేటువంటి వారుగా ఉంటారని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఒకవేళ నీవు సియోను మరి కుమార్తెల వలె గర్విష్ఠురాలుగా ఉంటూ ఉన్నావా? తగ్గించుకొని ప్రభు కొరకు జీవించగలిగితే మంచిది అని ఈ ఆరాధన సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను. అలాగే మనం గమనించినట్లయితే చూడండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 40వ వచనంలోనికి ఒకసారి రండి. 40వ అధ్యాయం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. ఏమంటాడు ఇక్కడ? యెహోవాను నమ్ముకున్నవాడు, దాని గర్వమును విడిచి దేవుని నమ్ముకున్నవాడు ధన్యుడు. గర్వమును విడిచి దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు అని ఈ ఆరాధన ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి గమనించినట్లయితే మరి ఈ సమయంలో మనకు జీవితంలో గర్వము, అహంకారం విడిచి ప్రభు కొరకు జీవించేటువంటి వారుగా ఉంటే మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అలాగే మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మనం మరి మన జీవితాలను ఒకసారి మనమే పరీక్ష చేసుకొని ప్రభుకి ఇష్టముగా మనం లోకంలో జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. వినయము, దీన మనస్సు గల వారి యొద్ద ఆయన నివాసము చెయ్యును. కాబట్టి మనలో ఏ గర్వం ఉన్నదో దానిని తీసివేసుకొని గర్వం, అహంకారమును విడిచి వినయం, సాత్వికం, మంచి బుద్ధి మరి మనగే దైవభక్తిని కలిగి ప్రభు కొరకు జీవించి ముందుకు సాగేటువంటి వారుగా ఉంటే మంచిది అని జ్ఞాపకం చేస్తుంటున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన వదిలినటువంటి పాస్టమ్మ ప్రార్థన నడిపిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు మోకరించినట్టయితే ప్రార్థన చేసుకుందాం. గంభీరమైన సమయం, హృదయాలను పరీక్షించుకునే సమయం, పాపం ఒప్పుకునే సమయం. అటు ఇటు చూడక ప్రతివారు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టుటకి ఇది సమయం. ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. నాయన, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసమైన తండ్రి, నీకు వందనములు, స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు. నా తండ్రి, గతించిన మాసమంతా మీరు కాంటికి రెప్పలాగా కాచి కాపాడి మరొక మాసంలోకి మమ్మల్ని ఆహ్వానించిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నా తండ్రి, గనులైన వారు ఎంతోమంది నాయన ఈ సమయం చూడక వెళ్ళిపోయి ఉంటున్నారు. ప్రభా, నీచలమైన మా పట్ల మీరు కృప చూపించి నీ పరిశుద్ధ ఆలయంలోకి, నీ పరిశుద్ధ బిడల మధ్య నన్ను చేర్చి ప్రభా, నీ దైవవర్తమానం వినిపించుటకు నన్ను ఆహ్వానించిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. నాయన, నీ అపారమైన ప్రేమను బట్టి, అగాపే ప్రేమను బట్టి కూడా నీకు వందనములు, స్తోత్రములు. ఈ దినం మీరు మాట్లాడిన మాటలను బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు. నా తండ్రి, నిజమే గొప్ప దేవానికి వందనాలు. దయగల తండ్రి, మరి నాయన ఎహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనంలో మీరు సెలవిచ్చిన మాట, మరి ప్రభా, నీ సౌందర్యమును చూచుకొని అంటున్నావు. నిజమే నా తండ్రి, మేము గర్వపడిపోతున్నాం నా తండ్రి. గొప్ప దేవా, సౌందర్యాన్ని చూసుకొని, చదువును చూసుకొని, ఉద్యోగాలను చూసుకొని, మరి ప్రభా, లోకంలో అన్ని విషయాలలో మేమే గొప్పగా ఉన్నాము, ఎవరు లేరనే గర్వంతో, అహంకారంతో ఉంటున్న మమ్మలను
తండ్రి, నా తండ్రి, ఎలాగ లూసిఫర్ని మీరు త్రుంచారో మరి ప్రభా, అలాగే మా పాపాలను ఉడక మీరు తొలగించమని అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడినని మీరు సెలవిచ్చిన దేవానికి వందనములు, స్తుతి, స్తోత్రములు నా తండ్రి. దయగల తండ్రి, నిజంగా మరి ప్రభా, మొదటి సమూయేలు గ్రంథంలో మీరు సెలవిస్తూ వచ్చారు. నాబాలు అంటున్నాడు, దావీదు ఎవడు? నిజమే నా తండ్రి. యెష్షై కుమారుడు ఎవడు? నిజమే ప్రభా. ఈనాడు మా మాటలు కూడా అహంకారంతో నిండి ఉంటున్నాయి. మాటలు దేవుడంటే తెలుసు, పెద్దలంటే తెలుసు, సేవకులంటే తెలుసు, అందరూ తెలుసు. కానీ గర్వం, అహంకారం, మాది ఇది, నైలు నది మాదే, నీళ్లు మావే, మందిరం మాదే, అంత మాదే. దయగల తండ్రి, ఇలాగ మేము గర్వించామేమో క్షమించమని నీ సన్నిధిలో ఆరాధిస్తున్నానయ్యా. గొప్ప దేవా, ఆరాధనలకు యోగ్యుడా, స్తుతులకు పాత్రుడైన తండ్రి నీకు వందనాలు. దయగల తండ్రి, ఎంతటి ఘోర పాపినైనా మీరు క్షమించే దేవుడవు నా తండ్రి. అయ్యా, నీ చిత్తమైతే దయ చూపించండి. అందచందాలు కలిగిన వాళ్ళు పండితులు, పామర్లు, ఆయా విద్యావంతులు ఉంటున్నారు. అయినప్పటికీ మరి ప్రభు, ఎన్నికలైన మా జీవితాలను ఎన్నుకున్న దేవానికి స్తోత్రములు. ప్రియా పరలోకం తండ్రి, నీ ప్రియకుమారుడైన మరి నాయన యేసుక్రీస్తు ప్రభుల వారిని పరలోకం నా తండ్రి, తండ్రి 12 గుమ్మములతో పండి రత్నములతోనూ వైఢూర్యములతోనూ ఎంతో శ్రేష్టమైన దేశాన్ని వదులుకొని భూలోకానికి వచ్చి తగ్గించుకొని మానవాళి పాపముల నిమిత్తమే మరణించినాడు. నిజంగా నా తండ్రి, తగ్గింపు జీవితం మీలో ఉంది, మాలో లేదు నాయన. వింటున్నాం, విడిచిపెడుతున్నామయ్యా. దయతో క్షమించమని అయా నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాను. దయగల తండ్రి, నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మా పాపములను, మా గర్వాన్ని, మా అహంకారాన్ని కడిగివేయమని సన్నిధిలో ఆరాధిస్తున్నాను. దేవా నీకు వందనములు, స్తోత్రములు. దయగల తండ్రి, మరి నాయన అల్లాడు ఫరో, యేసు దేవుడు ఎవరు, యెహోవా ఎవడు అంటున్నాడు. నిజమే మరి ప్రభా, గర్వించిన వారమై ఉంటున్నాం. దయతో క్షమించమని అయా నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాను. నమ్మదగిన దేవా, నిజంగా మరి ప్రభా, నేను మాటల ద్వారా గర్వించి ఏమైనా మాట్లాడనేమో తండ్రి, నన్ను క్షమించమని అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నమ్మదగిన దేవా, గర్వించి ఎవరినైనా విమర్శించానేమో, గర్వించి ఎవరినైనా మాట్లాడానేమో, లెక్క లేకుండా మాట్లాడానేమో, క్షమించమని అయా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి, మీరొక్కరే క్షమించే దేవుడు అని నీ పాదములు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. అబిగయాలు దావీదు పాదములు పట్టుకొని క్షమించమని అడుగుతుంది. నిజంగా నా తండ్రి, నీ సన్నిధిలో క్షమించి నాయన మన్నించమని నీ సన్నిధిలో ఆరాధిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.